మన హృదయాన్ని ప్రభు వైపు పట్టుకొని ప్రభు వాక్యము విని దాన్ని అంగీకరించి దానిని వెంబడించినట్లుగా సిద్ధపాటు జీవితంలో మనల్ని మనం అప్పగించుకున్నాం. ప్రేమ కలిగిన పరిశుద్ధిగా ఘనమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమున వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ భయంకరమైనటువంటి చెడ్డ దినాల్లో అపాయకరమైనటువంటి కాలంలో ఉన్నటువంటి మమ్మల్ని మీ కాపుదలలో మీ భద్రతలో కాచి కాపాడుతున్న విధానం కొరకు మీకు స్తోత్రాలు. మీ బిడ్డలుగా నాయన మీ కొరకు మేము బ్రతకలిగినట్లుగా దేవుని దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాము. మొదటి దినాన మీ దాసుని ద్వారా హెచ్చరించిన విధానం కొరకు మీకు వందనాలు. ఈ రెండవ దినంలో మీ శ్రమల ప్రయాణంలో నాయన మా జీవితాల్లో మేము ఏమై ఉన్నామో అది జ్ఞాపకం చేసుకొని ఇంకనూ మీ చిత్తాన్ని, మీ ప్రణాళికని, మీ ఉద్దేశాన్ని మా యందు సంపూర్ణంగా నెరవేర్చడానికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశం కొరకు మీకు స్తుతులు చెల్లిస్తూ నిష్ప్రయోజకురాలైనటువంటి మీ దాస్యాన్ని మీరు ఆజ్ఞాపించిన మాటలు మాత్రమే పలకగలిగినట్లుగా దేవుని దయచేయమని సంపూర్ణంగా మీరు మరుగుపరచి మీ సాధనంగా వాడుకొని మహిమ తెచ్చుకోమని యెరూషలేము ఎదుట మా జీవితాన్ని మీకు ప్రతిష్ఠించుకుంటూ వచ్చిన బిడ్డలందరి కొరకు మీకు వందనాలు. రావాల్సిన బిడ్డల్ని కూడా త్వరపెట్టి తీసుకురమ్మని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక. ప్రభు ఈ రెండవ దినాన మనకు జ్ఞాపకం చేసేటువంటి మాటలు ఈ మార్కు సువార్త 12వ అధ్యాయంలో మనం గమనించగలుగుతాం. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింప ఆరంభించారు. ఎట్లనగా, ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుర్తకిచ్చి దేశాంతరము పోయేను. పంట కాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వారిని పట్టుకొని కొట్టి ఒట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని వారి యొద్దకు పంపగా వారు వారిని తల గాయము చేసి అవమానపరిచిరి. అతడు మరి ఒకరిని పంపగా వారిని చంపిరి. అతడు ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను కనుక వారు తన కుమారుని సన్మానించదరనుకొని తుదకు వారి యొద్దకు అతనిని పంపెను. అయితే ఆ కాపులు, ఇతడు వారసులు, ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా. మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను. చాలా స్పష్టంగా దేవుని సన్నిధిలో చదవబడినటువంటి వాక్య భాగంలో ఇక్కడ ప్రభువు ఉపమాన రీతిగా చెప్పినటువంటి అనేకమైనటువంటి విషయాల్లో ఒక విషయం ఏంటంటే, ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి, ద్రాక్ష తోట అనేకమైనటువంటి సందర్భాల్లో మనం వింటాం. యెషయా గ్రంథంలో కూడా ద్రాక్ష తోట 5వ అధ్యాయంలో మనం చూస్తాం. సమస్తాన్ని కూడా దానికి కావాల్సినటువంటి ప్రొవిజన్ అంతటినీ ప్రొవైడ్ చేసిన తర్వాత కూడా ఫలము నిమిత్తం ఎదురు చూస్తున్నప్పుడు ఆ ద్రాక్ష పండ్లు కారు ద్రాక్షలు కాసినట్లుగా చూస్తాం. నిన్నటి దినాన ఫలించవలెనని తెలియచేసిన దానికి గుర్తుగా చెప్తున్నాను. ఫలించడానికి ఎలాగైతే ఆ సమస్తాన్ని గుజులు కట్టించి శ్రేష్టమైన ద్రాక్షవల్లి తీసుకొచ్చాడు, కానీ మామూలు ద్రాక్షవల్లి కాదు. అలాగా అన్నిటినీ కలిగి ఉండి కూడా దానికి కావలసిన సమస్తమైనటువంటి పొందుకొని కూడా ఫలించే సమయంలో అది ఏ రీతిగా అయితే కారు ద్రాక్షలు కాసిందో, ఇంకా నేను చేయవలసిన దానికంటే దానికి ఏం చేయాలి అని మనం చూస్తాం అక్కడ. అలాగే ఇక్కడ ఒక వ్యక్తి దేశాంతరం వెళ్లే ముందు ఆ ద్రాక్ష తోటకి కావాల్సినవన్నిటినీ ప్రొవైడ్ చేసినట్టుగా మనం చూస్తాము. ఏంటి అనంటే, దాన్ని ద్రాక్ష తోట నాటించడము, దాని చుట్టూ కంచె వేయించడము, ద్రాక్షల తొట్టి తొలిపించడము, గోపురము కట్టించడము, అన్నిటినీ చేసిన తరువాత ఆ తోటని కాపులకు గుర్త ఇచ్చేసి దేశాంతరం అయితే వెళ్ళిపోయాడు. ఇంకా ఏ లోటు దానికి లేదు. ఎటువంటి లోటు కానీ లోపం కానీ లేకుండా
సర్వ సమృద్ధిలో దానిని వారికి కాపలాదారులకి వాళ్ళకి కాపులకు అప్పగించేసి దేశాంతరం వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే పంట కాలము. ఎందుకంటే అన్నిటినీ ఇచ్చి అప్పగించి తను వెళ్ళిపోయిన తర్వాత పంట కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు కదా. నేను కాపులకైతే ఇచ్చేసాననేసి అంత మాత్రం చేత విడిచిపెట్టేవాడు కాదు. మరలా యజమానుడు ఏం జ్ఞాపకం చేసుకుంటాడంటే, నేను ఇంతకాలం దేశాంతరం వెళ్ళిపోయినా కూడా మరలా ఆ ద్రాక్ష తోటైతే నాదే, దాని మీద సర్వ హక్కులు నాయే, దానికి కావాల్సినవన్నీ నేనే ఇచ్చాను, దానిని కేవలం గుత్తకు మాత్రమే ఇచ్చాను. కాబట్టి నేను వెళ్ళి వాళ్ళకి రావాల్సిన భాగం వాళ్ళ దాంట్లో నేనేమి బలవంతమైతే చేయను, కానీ నాకు రావాల్సిన భాగం ఉంది కదా, అది నా సొత్తు కదా అని ఆయన ఏం చేశాడంటే తన భాగం తనకు తీసుకోవడానికి ఒక దాసుని అయితే వాళ్ళ దగ్గరికి పంపించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే పంపినటువంటి ఆ ఒక్క దాసుని వాళ్ళు ఏం చేశారండి, ఒక దాసుని పంపినప్పుడు వాళ్ళని పట్టుకొని కొట్టి ఒట్టి చేతులతో పంపేశారు. వెళ్ళి అడిగాడు ఏంటంటే, యజమానుడు వచ్చాడు, దేశాంతరం వెళ్ళాడు, కానీ తిరిగి వచ్చాడు. ఏంటి, ఇది పంట కాలం కదా, తన పంట తన భాగం తనకు రావాలి అని ఆశపడినటువంటి యజమానుడు నన్ను పంపించాడు. సో దాసునిగా నేను అడుగుతున్నాను యజమానుని మాటను బట్టి. కాబట్టి ఆయన భాగం ఆయనకి ఇవ్వాలి అని కోరుకుంటున్నప్పుడు ఇవ్వడానికి ఇష్టపడకుండా ఆయన కొట్టి మరి వ్యర్థంగా పంపించేసినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఒకసారి ఒక వ్యక్తిని తర్వాత రెండవ వ్యక్తిని కూడా వాళ్ళు ఏం చేశారు చూడండి, వాని తల గాయం చేసి అవమానపరిచినట్టుగా మనం చూస్తాం. అయితే బహుస్పష్టంగా రెండో వ్యక్తిని అలాగే చేశారు, మూడో వ్యక్తిని అలాగే చేశారు. తర్వాత నాలుగోసారి ఏం చేశారంటే, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అయిపోయింది, ఇంకా కొంతమందిని అక్కడ చాలా మందిని పంపించినట్లుగా చూస్తాం. కొందరిని కొట్టారు, కొంతమందిని చంపేశారు, చాలా మంది. అతను ఇంకా అనేకుల్ని పంపినప్పుడు అన్నని మనం చూస్తాం. అప్పుడు తన ప్రియ కుమారుణ్ణే పంపించడానికి ఆ యజమానుడు ఇష్టపడినట్టుగా చూస్తే, స్వాస్థ్యము మనదగునట్లు ఈయన వారసుడు కనుక ఇద్దరిని అసలు లేకుండా చేస్తే మనకు గుత్తకి ఇవ్వటం కాదు, కానీ మనమే దాన్ని సొంతం చేసేసుకోవచ్చు అన్న దురాలోచన వారిలో కలిగింది. కాబట్టి అతన్ని కొట్టి చంపివేసి పడవేసినట్లుగా మనం చూస్తాం. ఈ చిన్న ఒక పారబుల్ ద్వారా దేవుడు మనకు తెలియజేసేదంటే, ఆ ద్రాక్ష తోట మనమైనప్పుడు, ఆ ద్రాక్ష తోట మన ఏదో కాదు, మనమే అయితే దేవుడు మనకి కావలసిన సమస్తాన్ని సమకూర్చినప్పుడు, యెహెజ్కేలు మీకు గుర్తు చేస్తున్నాను అంతే. యెహెజ్కేలు 16వ అధ్యాయం మనం చూస్తూ ఉంటే, తల్లి ఒక వంశమునకు చెందినవాడు, తండ్రి ఒక వంశానికి, ఇద్దరు మిశ్రిత జనాంగంలో పుట్టినటువంటి ఆ బిడ్డని వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు. రక్తములో పొర్లుచున్న నీతోటి నాభి సూత్రము కోయబడలేదు, ఉప్పు రాయలేదు, రక్తములో దొర్లుచున్న నిన్ను శుభ్రము కూడా చేయలేదు. అటువంటి స్థితిలో నేను నీ దగ్గరికి వచ్చాను. ఎందుకు నీ దగ్గర అక్కడ అలా పడవేశారంటే, నీవు చూడ అసహ్యముగా ఉన్నావు అని ఉంటుంది అక్కడ. నీవు చూడ అసహ్యంగా ఉన్నావు కాబట్టి వాళ్ళు అట్లా పడేశారు. కానీ రక్తములో పొర్లుచున్న నీ దగ్గరికి నేను వచ్చి బ్రతుకుము అని సెలవిచ్చారు. బ్రతుకుము అని చెప్పి నీకు బట్ట చుట్టి ఉప్పు రాసి సమస్తాన్ని చేసి అక్కడ అంటాడు. ఏమనంటే, ఎదుగుచూ ఉండగా ఆభరణాలు ఇచ్చాడట, వస్త్రాలు ఇచ్చాడట, సమస్తాన్ని ఇచ్చినప్పుడు నీకు అవమానం కలగకుండా ఉండటానికి నేను నీతో నిబంధన చేసుకొని ఒక మాట చెప్పాను, నీవు నా దానవు అని చెప్పాను. అయితే ఎదుగుచూ ఉండగా నువ్వు దారి తప్పిపోయావు అని ఆ అధ్యాయంలో మనం చూస్తాం. నిజమే, చాలాసార్లు ప్రభువు ద్రాక్ష తోట అనని మనతోటి చెప్తున్నప్పుడు, ప్రభువు నిమిత్తము ఫలించాల్సినటువంటి మనము ప్రభువు నిమిత్తమైనటువంటి ఫలాన్ని తిరిగి ఆయనకి ఇవ్వకుండా మనల్ని మనమే పోషించుకొని, అంటే పోషించిన ప్రభువుని, బ్రతికించినటువంటి ప్రభువుని, కృపణిస్తున్నటువంటి ప్రభువుని, వాత్సల్యత సంపూర్ణుడై మన పాపములను జ్ఞాపకము చేసుకొనక పడమటికి తూర్పుకి ఎంత దూరమో అంత ఎడమ చేసి నేను ఇక జ్ఞాపకం చేసుకున్నాను అంటూ ఎంతగానో కృప చూపించినటువంటి దేవుని సొత్తు అయినటువంటి మనం అనేక మార్లు ప్రభువు భాగమైనటువంటి దాన్ని ప్రభువుకి ఇవ్వకుండా ఉంటాం.
ఈ జీవితం మంది కాదు. స్పష్టంగా మనం పత్రికల్లో చదువుతాం కదండి. కొరింథీ పత్రిక మనం చదువుతా ఉంటే, నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన దానము, విలువ పెట్టి కొనబడిన వాడవు కనుక నీ దేహముతో దేవుని మహింపరచమని. ఈ దేహం మనది కాదు. మనం ఇంకనూ బలహీనులుగా ఉన్నప్పుడు మన నిమిత్తము ప్రాణం పెట్టడానికి ఈ లోకంలోకి వచ్చినటువంటి ప్రభువు, నీవు నా సొత్తు అని ప్రకటిస్తే ప్రభువు సొత్తు అని మనము మర్చిపోతాం. అనేక మార్లు ప్రభు నిమిత్తము బ్రతకడానికి బ్రతకకుండా, ప్రభు నిమిత్తం ఫలించకుండా, ప్రభువుకి ఇవ్వవలసిన భాగమును ఇవ్వకుండా, అంతా మనదే, నా శక్తే, నా బలమే, నాది అని అనుకొని మనం చాలాసార్లు బ్రతుకుతూ ఉంటాం. ఎలాగైతే ఈ యజమానుడికి రావాల్సిన భాగాన్ని ఇవ్వకపోగా పంపిన ప్రతి దాసుని గాయపరచడం, అవమానపరచడం, కొట్టడము, చంపడము, ఇంకా వారి ఆశ అత్యాసక్తిగా ఎలా మారిందంటే, వారసుడు నా ప్రియ కుమారుడిని పంపిస్తే అప్పుడు కొంత భయం అంటూ ఉంటుంది కనుక నా కుమారుడు వెళ్ళి ఇది మాకు చెందినది కాబట్టి ఇవ్వమని అడిగితే ఇతడు వారసుడు కదా అని చెప్పి ఆ వారసుడు చెందేటువంటి ఆ స్వాస్థ్యాన్ని మనమే తీసేసుకోవాలి కాబట్టి అతన్ని కొట్టి పడేద్దాం, చంపేద్దాం అని ఆలోచన వచ్చేసారు. మనం కూడా చాలాసార్లు ప్రభువు శరీరము, ప్రభువు ద్రాక్ష తోటగా ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని మనం అనేక మార్లు మనల్ని పోషిస్తున్నటువంటి ప్రభువును మర్చిపోయి నన్ను నేను పోషించుకోవడము, ప్రభు నిమిత్తమైనటువంటి ఫలింపుగా కాకుండా కేవలము ప్రభువుకి చెందిన ప్రతి స్థితిలో మనమే బ్రతుకుతూ ఉంటాం. ఎక్కడ కూడా ఒక ఆలోచన, అదే నేను నా స్వాస్థ్యం కాదు, ప్రభువుకు చెందినటువంటి సొత్తే ఉన్నాను, నా ఆలోచనలో కానీ, నా తలంపుల్లో కానీ, నా క్రియల్లో కానీ మహిమపరచబడవలసింది ప్రభువే. ఎందుకంటే ఆయనకి చెందినటువంటి దానిగా, ఆయనకి చెందినటువంటి వానిగా, ఆయనకి ఇవ్వవలసిన భాగము నా జీవితంలో ప్రభు అన్నాడు. ఇప్పుడు మామూలుగా అయితే చాలాసార్లు మనం దేవునికి ఇవ్వాల్సిన సమయం కానివ్వండి, దేవునికి నిమిత్తము వాడబడవలసినటువంటి ఆయుష్లో కానివ్వండి, ఏదైనా కూడా తన భాగము అంటూ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు భాగం ఎంత మటుకు మనము ఇవ్వగలుగుతున్నాం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్నో మార్లు మనము దేవుని దుఃఖపరుస్తానే ఉంటాం. చూడండి, అపోస్తుల కార్యాలు ఒకసారి చూడండి, 7వ అధ్యాయము 52వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 52వ వచనం. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. నిజమే, చాలాసార్లు మనం అనుకుంటాం వాళ్ళు అప్పగించారు, ఇస్కరియోతు యూద అప్పగించాడు. ఆ రోజుల్లో వారు శాస్త్రులు, పరిసయ్యులు, ఇశ్రాయేలీలు వాళ్ళు కదా మెస్సియాని గుర్తించకుండా మెస్సియా నిమిత్తం ఎదురు చూస్తూ ఇంకను ప్రభువుని సిలువ వేశారు అని. కానీ మనం ఎరుగని సత్యం ఏంటంటే మనం కూడా అనుదినము ప్రభువుని సిలువ వేస్తూనే ఉంటాం. వాళ్ళు వేయటం కాదు, ఎందుకంటే ప్రభువుకు రావాల్సిన తన భాగాన్ని ప్రభువుకి ఇవ్వకుండా మనం ఎలా గడుపుతున్నాం మన జీవితాన్ని, మనం ఎలా కొనసాగిస్తున్నాం మన జీవితాన్ని. ఇప్పటి వరకు మనం బ్రతికిన కాలంలో మన ఆయుష్లో ప్రభువుకి చెందవలసినటువంటి మహిమను, ప్రభువుకి చెందవలసినటువంటి మన జీవితపు హక్కు మీద మనమే హక్కుదారులుగా ఉంటున్నాం. కానీ నా మీద నాకు ఏమాత్రం హక్కు లేదు. ఎందుకంటే ప్రభువుని చిత్తం గ్రహించాలి, ప్రభువుని అడుగుదాం, ప్రభువు ఉద్దేశం ఏంటో కనుక్కుందాం, ప్రభు చిత్తం ఏంటో కనుక్కుందాం అని ఆలోచన చేసి ప్రభు యొద్ద కనిపెట్టే వాళ్ళగా మనం ఉండగలుగుతున్నామా? చాలాసార్లు మనమే ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇదైతే బాగుంటుంది, అదైతే బాగుంటుంది అని మనమే అనేక విధాలుగా ఆలోచించుకుంటూ కొనసాగుతాం. కానీ ఇది ప్రభు చిత్తమా కాదా? ఇది ప్రభు ప్రణాళిక కాదా? ప్రభు ఉద్దేశం నేను గ్రహించగలిగానా లేదా ప్రభు భాగంగా ప్రభు కోరుకున్న విధంగా నేను ఇలా వాడబడుతున్నానా లేదా అని మనం చాలాసార్లు గ్రహింపులోకి తీసుకొని రాకుండా ప్రభువుని ఎన్నో మార్లు అవమానపరుస్తున్నాడు. చాలాసార్లు మనం చదువుకుంటాం కదా, యెషయా 53వ అధ్యాయం అంతా కూడా ప్రభు శ్రమల దినాల్లో చాలాసార్లు మనము చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటాము. మన నిమిత్తం ఆయన సొగసు కానీ స్వరూపము కానీ లేకుండా నలుగుగొట్టబడ్డాడంట. సో ఆ చూడ నల్లని వాడిగా ఉన్నాడు అని మనం చూస్తాం.
మన పాపంలే కదా ఆయనను ఆ రీతిగా చేసింది అని అంటారు. కనుక ప్రియకుమారుడైనటువంటి తన కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపబడానికి ఇష్టపడినటువంటి తండ్రి ఉద్దేశం ఏంటి అంటే, ఎంతో దూరస్థులమైనటువంటి మనల్ని తన ప్రియ కుమారుణ్ణి సిలువకు అప్పగించి మనందరి పాపములు ఆయన మీద మోపవడం ద్వారా మనల్ని సమీపస్తులుగా చేసుకోవడానికి తండ్రి ఇష్టపడ్డాడు. తండ్రి అభీష్టమైంది అని చేస్తాను. కనుక తండ్రి కుమారుణ్ణి కూడా ఈ లోకంలోకి పంపినప్పుడు మనం చాలాసార్లు ఆ కుమారుడికి ఇవ్వాల్సినటువంటి ఘనతను మనమే దొంగిలిస్తూ ఉంటాం. ఆ కుమారుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని కూడా మనమే దొంగిలిస్తూ ఉంటాం. కుమారుడు వారసుడు, ఆ వారసత్వము ఆయన రక్తం ద్వారా మనకు కలిగింది అని అనుకోం, కానీ మనల్ని మనం హెచ్చించుకుంటాం చాలాసార్లు. ఆ కీర్తి ఘనతలు అవన్నీ కూడా కేవలము తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా మనకు కలుగుతున్నాయని మర్చిపోయి చాలాసార్లు మనుషులు వాటన్నిటిని ఆపాదించుకుంటూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక్కొక్క చోట ఒక దాసుని పంపినప్పుడు మరి ఒక దాసుని పంపినప్పుడు ఏ రీతిగా అయితే వాళ్ళు చంపారో, అవమానపరిచారో, గాయపరిచారో, కొట్టారో, ఇవన్నీ చంపారో, అలాగే మనం కూడా ప్రభు ఆలోచనలను చాలాసార్లు చంపేస్తూ ఉంటాం. ప్రభు తలంపుల్ని మనకు అనేక సార్లు ప్రభు ఇచ్చినటువంటి మన సామర్థ్యాన్ని బట్టి, ఎవరి సామర్థ్యాన్ని బట్టి దేవుడు వాళ్ళని వాడుకోవడానికి ఎన్నో ఆలోచనలు, తలంపులు. నేను చాలాసార్లు అనుకుంటా, నేను ఒక రకంగా అవుట్డేటెడ్ లాగా, అంటే ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి పరిచర్య, కానీ టెక్నాలజీ పెరిగినటువంటి ఈ రోజుల్లో ఇప్పుడు ఎంతో మందికి ఎంతో జ్ఞానం ఉంది, ఎన్నో చేయగలుగుతారు, చేయగలిగిన సామర్థ్యం ఉంది, చేయగలిగిన టాలెంట్స్ ఉన్నాయి, చేయగలిగిన బలం ఉంది, చేయగలిగినటువంటి శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ప్రభు నిమిత్తము వాడబట్టడానికి మాత్రం ఇష్టపడ్డారు. ఎందుకు అనంటే ప్రభువుని ఇంకా గాయపరుస్తున్నామన్న ఆలోచన ఇంకా కలగడం లేదు. వాళ్ళు చంపారు, ఆ రోజుల్లో వాళ్ళు చంపారు అంటారు, కానీ ఇప్పటికీ ఈనాటికి ఈ క్షణానికి నేను ప్రభువుని గాయపరుస్తున్నానేమో, ప్రభువు నాకు ఇచ్చిన ఆ ఫ్రీడంలో ప్రభువుకి చెందవలసినటువంటి దాన్ని ప్రభువుకి అప్పగించకుండా, ప్రభువుకి ఇవ్వకుండా దుఃఖపరుస్తున్నానేమో అన్న ఆలోచన రాకుండా ఇంకా మనం అలాగా కొనసాగుతున్నాము. కానీ ప్రభు అంటున్నాడు, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి వాడుగా, కనికరమును మాత్రమే ప్రేమించేటువంటి వాడుగా మనకి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన 5వ అధ్యాయము 9వ వచనం నుంచి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను వెప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, అక్కడ ఫుట్ నోట్లో ఏముందండి, నీ రక్తముతో ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి, కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి మనము, ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరు, దేవుడు తన స్వరక్తంతో కొనుక్కున్నటువంటి సంతానం, మనం వారసత్వాన్ని ఇచ్చినటువంటి వారుగా అక్కడ చెప్తున్నాడు. ప్రతి జనములో నుంచి, ప్రతి వంశములో నుంచి, ఆయా భాషలు మాట్లాడు వారిలోంచి ప్రతి జనములో కూడా నిన్ను నీ దేవుని కొరకు ఏం చేశాడంట, దేవుని కొరకు ఏం చేశాడు, ఒక రాజ్యముగా చేశాడు. నీవు దేవుని నిమిత్తమైనటువంటి ఒక రాజ్యము, ఒక యాజకుడివి, దేవుని నిమిత్తమైనటువంటి యాజకత్వం చేయాల్సినటువంటి వాళ్ళం మనం. దేవుని నిమిత్తమైనటువంటి సొత్తుగా ఆయన కొరకు మాత్రమే బ్రతకవలసినటువంటి వారు. కానీ అంతటి శ్రేష్టమైన జీవితాన్ని మనం ఎంత తక్కువగా ఎంచుతూ ఉంటామో, తక్కువగా ఎంచి ప్రభువుని అనుదినము సిలువ వేసే అనుభవంలోనే ఉంటాం. కానీ ఏదో కేవలము సంవత్సరంలో ఈ 365 రోజుల్లో కేవలం ఈ 40 రోజులు, ఈ ప్రత్యేకంగా ఈ వారం రోజులు, ఇది మాత్రమే శ్రమ దినాలుగా కాదు, ప్రతి దినము ప్రభువుని శ్రమ పెట్టేటువంటి వారంగానే ఉంటున్నాం. ఎందుకంటే
ప్రభువుకు రావాల్సినటువంటి మహిమనివ్వు, ప్రభువుకు రావాల్సినటువంటి ఘనతనివ్వు. ప్రభువుని ప్రథమ స్థానంలో ఉంచుకొని, ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగా, కానీ ఆయనకు ఆపాదించవలసినటువంటి మహిమను ఆపాదించలేకుండా ఆయనకి ఇవ్వాల్సింది కూడా మనం దొంగిలించి నేనే, నా స్వాస్థ్యము నాది, నా బలం, నా శక్తి, నా ఆలోచన, నా తలంపులు అని అనుకుంటాం. కానీ అక్కడ చివరి మాటల్లో చాలా ద్రాక్ష తోట యజమానుడు ఏమంటాడు చూడండి. 12th చాప్టర్, మళ్ళా మార్క్స్ వార్త 12వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటాడంటే, కావున ద్రాక్ష తోట యజమానుడు ఏం చేస్తాడు? ప్రియకుమారుని చంపినట్లుగా మనం హెబ్రీ పత్రికలో కూడా చూస్తాం చూడండి. హీబ్రూస్ 13th చాప్టర్. ప్రభు కూడా మన నిమిత్తం ఇలాగే చనిపోయినట్లుగా మనం చూస్తాం. 13వ అధ్యాయము 11-12 వచనాలు. వేటి రక్తము పాప పరిహారార్థంగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున 12వ వచనం చూడండి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. వారసుడు వచ్చాడు. మరి ఆ యజమానుడికి ప్రియకుమారుడు తానొక్కడే కాబట్టి మనము ఆయననైనా చూసి భయపడి, ఆయన గాయపరచకుండా, ఆయన కొట్టకుండా, ఆయన్ని చంపకుండా భయపడి ఆయనకు రావాల్సిన ఇస్తాడని ఒకే ఒక్క కుమారుని పంపించేశాడు. కాబట్టి మనమైతే ఇవ్వటానికి ఇష్టపడలేదు. ఏం చేశారంటే ఆయన కొట్టి తోట వెలుపల ఎలాగైతే చేశాడో యేసయ్య కూడా మన నిమిత్తం అలాగే శ్రమ పడ్డాడు. ఇక్కడ 12th verse స్పష్టంగా, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందినటువంటి అనుభవం. ప్రభు నీ నిమిత్తము ఎప్పుడో శ్రమ పడటం కాదు, కానీ నేటికి శ్రమ పడేటువంటి అనుభవంలో ఇంకను, ఎందుకంటే దీర్ఘశాంతముతో మన సంపూర్ణత నిమిత్తం కనిపెడుతున్నాడని ఆలోచించలేదు. ప్రభా నా సంపూర్ణత, మీకు రావాల్సిన నా భాగాన్ని నా దగ్గర పెట్టుకొని మిమ్మల్ని ఇంకను గుర్తించకుండా ఉన్నప్పుడు మీరు దీర్ఘశాంతము చేత నన్ను ఎంతగానో సహించుకుంటూ ఎదురు చూస్తున్నటువంటి మీ శ్రమానుభవం నేను ఇంకను గుర్తించకుండా ఉన్నానయ్యా, నన్ను క్షమించండి అని చెప్పగలిగితే ఎంత ఆశీర్వాదాలను పొందుకుంటాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యోహాను సువార్తలో ఇంకా మత్తయి సువార్తలో మనం చదువుకుంటా పోతే చాలా స్పష్టంగా మరి ప్రభువుకి రావాల్సినటువంటి ఆ మహిమను ఆపాదించాల్సినటువంటి మనం మర్చిపోతే ఏమవుతుందంటే, ఇక్కడ తండ్రి ఆ యజమానుడైనటువంటి ద్రాక్ష తోటను తన సొత్తుగా కలిగినటువంటి యజమానుడు ఎంత రోషంతో అండి దాసుల్ని పంపించినప్పుడు ఒక్కసారి ఓర్చుకున్నాడు, రెండవసారి ఓర్చుకున్నాడు, మూడవసారి ఓర్చుకున్నాడు. అనేకుల్ని పంపినప్పుడు కొందరిని కొట్టడం, కొందరిని చంపడం, ఇదంతా ఓకే. ఇంకా ఓర్చుకొని ఆయన కృపా సత్య సంపూర్ణుడైనటువంటి ప్రభువులాగా ఆయన ఏం చేశాడంటే ఎదురు చూసి ఈసారి నా ప్రియకుమారుడిని పంపిద్దామన్నప్పుడు అది కూడా ముగింపు అక్కడ శ్రమే అయినప్పుడు ఆయనకి ఎంత రోషం వస్తుంది, ఎంత రోషంతో. అందుకే ఇక్కడ అంటున్నాడు 10వ వచనంలో, 9వ వచనం, కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయను, అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా. ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోటను అప్పగిస్తాడంట. అయితే నాకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు, ద్రాక్ష తోట కావాల్సినటువంటి ఫలింపు రాలేదని, దీని నిమిత్తం ఎందుకు ఈ నేల వ్యర్థం అయిపోవాలని చెప్పేసి నరికి పడేయమన్నాడు. నరికి పడేయనంటే తోటమాలి ఎదురు కనికరంతో అయ్యా, ఎందుకంటే ప్రతి దినము ఆ తోటని కాపు కాసుకుంటూ ఆ తోట విషయంలో శ్రద్ధ చూసుకునేటువంటి తోటమాలి గోజాడుతున్నాడు. అయ్యా 3 సంవత్సరాలు ఫలించలేదు, 3 సంవత్సరాలు ఎదురు చూసావు కదా, ఈ ఒక్క సంవత్సరము దాని విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ నేను తీసుకుంటాను, అయితే ఫలించినా సరే, లేకపోతే మీరు అనుకున్నట్టుగానే నరికించి వేద్దామన్నాడు. అయితే రోషం వచ్చినటువంటి ఈ తండ్రి అయితే నరికించేయమన్నాడు, కానీ
యేసుక్రీస్తు మన విషయంలో ఇంకనూ తండ్రికి కలిగినటువంటి ఉగ్రతను కూడా ఆపగలగటానికి ఆయన దీర్ఘశాంతం సరిపోతుంది, ఆయన ప్రేమ సరిపోతుంది, ఆయన కృప, ఆయన వాత్సల్యము ఇంకా తండ్రిని వేడుకున్నాడు. ఏమనంటే అయ్యా ఈ ఒక్క సంవత్సరం గత కాలం అంతా తండ్రికి చెందవలసినది ఏది కూడా చెందనివ్వకుండా మనమే అనుభవించినా కూడా అన్న మాట భయాన్ని మనలో కలుగజేస్తుంది. అంత ఉగ్రతకి మా కుటుంబాలు, అందుకే మనం చూస్తాం ఉగ్రత పాలవ్వటానికి మనం పిలువబడలేదు, కానీ కేవలము దేవుని కొరకు బ్రతకడానికి దేవుడు ఆశిస్తున్నాడని జ్ఞాపకం చేసుకొని, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ద్రాక్ష తోట నీ జీవితం అయితే నీ జీవితంలో నీకు కావలసిన ప్రతి ఆశీర్వాదము దేవుడు, ఆరోగ్యము, ఆనందము, నెమ్మది, సమాధానము, ఐశ్వర్యము, కావలసినటువంటి ప్రతి ప్రొవిజన్ దేవుడు దయచేసి నాకు రావాల్సిన భాగము అని అంటే, చాలామంది సేవకులు దశమ భాగాల్లో చెప్తారు. దశమ భాగం అంటే కేవలం సంపాదనలో దశభాగం 10వ వంతు 90వ వంతు నువ్వు వాడుకోవచ్చానని దాని విషయంలో చెప్తారు. కానీ నీ జీవితంలో నువ్వు పొందుకునేటువంటి ప్రతి దినములో దేవునికి ఎంత ఇస్తున్నాం, దేవునికి రావాల్సిన భాగం ఎంత ఇస్తున్నాం, నీ జీవితంలో ఎంత దేవుని దొంగిలించావో జ్ఞాపకం చేసుకుని దేవుని ఉగ్రతను రేపుకోవడానికి దేవుడు మనకు ఆయుష్ ఇవ్వడం లేదు, కానీ కేవలము ప్రభువుకి చెందవలసినటువంటి ఘనతను ఆయనకి ఇస్తూ ఆయనకు చెందినటువంటి వారంగా ఆయన కొరకు వాడబట్టడానికి ప్రభువా ఈ ఆయుష్ చాలయ్యా, ఎంతో పోగొట్టుకున్నదేది నువ్వు సంపాదించుకోవాలి అయ్యా, నేను ఎంత ఆయుష్ పోగొట్టుకున్నాను కాబట్టి ఇక్కడ నుంచి నీ కొరకు వాడబడాలంటే ప్రతి క్షణము దేవుడి కొరకు నిలబడినా కూడా నీ ఆయుష్ సరిపోదు. ప్రతి క్షణము దేవుడి కొరకు నిలబడినా కూడా నీ ఆయుష్ సరిపోదు. ఎందుకంటే ఎంతో వ్యర్థం చేసేస్తావు. పోగొట్టుకున్న దాన్ని అయితే ప్రభు క్షమించేస్తున్నాను, వీపు వెనక్కి వేసేసుకున్నాను, ఇక నువ్వు జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. ముందున్న దానికోసం వేగిరపడాలని ప్రభు నా భాగం నాకు ఇవ్వడానికి నువ్వు ఇష్టపడుతున్నావా అని అంటే, ప్రభా నేను ఇటువంటి కాపుల్లాగా నేను ఉండకుండా మీకు చెందవలసిన దాన్ని మీకు మాత్రమే ఆపాదించి కేవలం నిష్ప్రయోజకులమైనటువంటి మీ దాసులము, మీరు ఆజ్ఞాపించిన వాటినే చేయడానికి కృపను అనుగ్రహించాలని వేడుకునే వారంగా ఉండి ప్రభునామాన్ని కనపరచాలని ఈ 2వ దినాన మరి ద్రాక్ష తోటగా మనం ఫలించడం మాత్రం, నిన్నటి దినాన్ని ఫలించినందుకు ప్రభువు చెప్పించారు, కానీ ఫలించేది కారు ద్రాక్షలుగా కాకుండా ప్రభువు నిమిత్తమైనటువంటి యాగంగా ఫలించినప్పుడు ఆ ఫలింపు ప్రభువుకి చెందవలసినది ఆయనకు మాత్రమే చెందనివ్వటానికి మనల్ని మనం అప్పగించుకున్నాం. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు దయచేయుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. Thank you and God bless you.